హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా దిశ పేపర్లో వార్తలు చూద్దాం. త్వరలో బీసీ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ, బీసీలను టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగోణం అయింది, మంచిర్యాలలో తీర్మార్ మల్లన్న చెప్పిండు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఈ మధ్యకాలంలో అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైండు. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత బీసీల కోణంలో బీసీల కోసం బీసీ నాయకత్వాన్ని బలపరచడానికి త్వరలో పార్టీ పెడతామన్నాడు. నిన్న అనౌన్స్ చేసిండు త్వరలో బీసీల పార్టీ అని. దానికి సంబంధించిన ఒక వార్తనిచ్చింది. పార్టీ ప్రకటనపై ఎమ్మెల్సీ తీర్మానం వల్ల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు రెడ్డి, వెలమ పార్టీలుగా అభినందించారు. బీసీల కోసం త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ఆయన ప్రకటించారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బీసీ రాజ్యాధికార సభలో ఎమ్మెల్సీ తీర్మానం వలన ప్రసంగించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, మున్సిపల్ చైర్మన్ల పదవిలో బీసీలు ఉండాలన్నారు. బీసీల రాజకీయ పార్టీ రాబోతుందని, బీసీల ఆత్మగౌరవ జెండా ఎగరవేద్దామని పిలుపునిచ్చారు. మంచిదే, బీసీలకు పార్టీ రావాలా, బీసీలు రాజ్యాధికారంలో ఉండాలి, ఎందుకంటే మెజారిటీ ప్రజలు ఉన్నారు కాబట్టి. కానీ ఆ బీసీ పార్టీని నెత్తనెత్తుకునే నాయకుడి పైన ఏ మేరకు సమాజంలో విశ్వాసం ఉందనేది ఇక్కడ మళ్ళీ పాయింట్ వస్తుంది. తీన్మార్ మల్లన్న బీసీల కోసం పోరాటం చేస్తున్నా అని అంటాడు. అసలు ఆయన బీసీఏ కాదు, ఆయన బీసీలోనే అప్పర్ బీసీ అని చెప్పి కొన్ని కింది కులాలు విమర్శ. ఇది ఒక విమర్శ అయితే, దానికంటే అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే, మాకు రెడ్ల ఓట్లు అవసరం లేదు, వెలమల ఓట్లు అవసరం లేదు, అగ్రవర్ణాల ఓట్లు అవసరం లేదు అని చెప్తుండే తీర్మానం వలన. అంటే కొన్ని వర్గాల ఓట్లు అసలు మాకు వద్దే వద్దన్నాక అది రాజకీయ పార్టీ ఎట్లా సస్టైన్ అయితే ఎట్లా నిలబడింది. మాకు అన్ని వర్గాల ఓట్లు కావాలి, కానీ బీసీల రాజ్యాధికారం చేస్తామంటే తప్ప. ఎందుకు అంటే దానికి ఒక లాజిక్ ఉంది. మేము మెజారిటీ ప్రజలు ఉన్నాం, మేమెంతో మాకంత రాజ్యాధికారంలో ఓటా అనే ఒక నినాదం తీసుకొని పోవాలి తప్ప అందరిని కలుపుకొని పోయే పద్ధతిలో నాకు ఆ కులం వద్దు, ఈ కులం వద్దు, ఆ కులంతో పని లేదు అంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఓట్లు వేస్తేనే ప్రభుత్వం వస్తుంది, అధికారం వస్తుంది. నాకు ఈ వర్గం వద్దు, ఆ వర్గం వద్దు అని ఏ రాజకీయ పార్టీ అందో, ఏ రాజకీయ నాయకుడు ఆ మాట అండవు, అనకూడదు కూడా. అంటే రాజ్యాధికారానికి దూరం అవుతున్నట్లు లెక్క. ఇదే తీర్మానం మల్లన్న నాకు రెడ్ల ఓట్లు అవసరం లేదు అనడం, నాకు వెలమల ఓట్లు అవసరం లేదు అనడం. ఆ చైతన్యం ఉందా నిజంగా బీసీల్లో? 56% మీరు అన్నట్టు బీసీలు ఉన్నారు, కరెక్టే. 56కి 56%, కనీసం 56లో 40-50% అయినా కనీసం బీసీలకు ఓట్లు వేసుకునే పరిస్థితి, ఆ చైతన్యం గ్రామాల్లో ఉన్న పరిస్థితులు అట్లా ఉన్నాయంటే లేవు. ఆ లేని సందర్భంలో మీరు ఆ వ్యాఖ్య చేస్తే, ఆ వ్యాఖ్య చేస్తే దానికి ఏముంటుంది, లాభం ఏముంటుంది? అంటే ఎంతవరకు ఇది నిలబడిద్ది, ఎంతవరకు నిలబడటానికి స్కోప్ ఉంది, ఆ నిలబడేదానికి పార్టీ పెట్టబోతున్న వ్యక్తులు, ఆ పార్టీ పెట్టబోతున్న వ్యక్తి చుట్టూ ఉన్న ఇంకా వ్యక్తులు వ్యవహార శైలి, వాళ్ళ వ్యాఖ్యలు, వాళ్ళ స్టేట్మెంట్లు చాలా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది భవిష్యత్తులో రాజకీయాలపైన. ఎస్, బీసీల పార్టీ ఉండాల్సిందే, బీసీలకు రాజ్యాధికారం కోసం పాటు పడాల్సిందే. కానీ ఆ పడే దాంట్లో లౌక్యం ఉండాలి. లౌక్యం లేకుండా కొన్ని సెక్షన్స్ను దూరం చేసుకుంటే ఆటోమేటిక్గా పవర్ దూరం అయింది. ఇప్పటివరకు రాష్ట్రంలో రాజ్యాధికారం చేసిన రెడ్లు కావచ్చు, మీరు అంటున్నట్టు వెలమలు కావచ్చు, ఇంకా వేరే వేరే కులాలు కావచ్చు, ఏ కులమైనా, ఏ రెడ్డి అయినా, ఏ కులమైనా నాకు బీసీలు ఓట్లు వద్దు, నాకు ఎస్సీలు ఓట్లు వద్దు అండవు. వాళ్ళు అనకుండానే రాజకీయం చేస్తారు. ఏ రోజు వాళ్ళు రాజ్యాధికారం చేస్తుంటే వాళ్ళ కులాలకు, వాళ్ళ వర్గాలకు ఆర్థికంగానో, రాజకీయంగానో, సామాజికంగానో కొంత లాభం చేకూర్చే కార్యక్రమం చేస్తారు, కానీ ఎక్కడ బయటపడకుండా చేస్తారు. ఎస్, వీడు నా కులం కాదు, నా కులపోడికి అని ఎక్కడ ఓపెన్ స్టేట్మెంట్లు ఇయ్యరు. అంటే మనం అక్కడ అది నేర్చుకోవాలి. లౌక్యం నేర్చుకోకుండా నేను బీసీ పార్టీ పెడతా, బీసీలను రాజ్యాధికారంలోకి తీసుకొస్తా అంటే అది అయ్యే పని కాదు. లౌక్యం ఉండాలి. మీరు అన్నట్టు వెలమలో పిరికెళ్ళలేరు, అయినా రాజ్యాధికారం చేపట్టారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఈ కులాల మధ్య వైషమ్యం తీసుకొచ్చి మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కులాల మధ్య స్విచ్ పెడితే ఏమొస్తుంది. అన్ని కులాలని జొజ్జర కొడుతూనే, అన్ని కులాలపైన భుజాలపైన చేతులు వేస్తూనే, అన్ని కులాల భుజాలపైన కాళ్ళు పెట్టి ఎక్కుతూనే రాజ్యాధికారం చేయాలి తప్ప మనం ఏ కులాన్ని కాదనొద్దు, వద్దనొద్దు అనేది వాళ్ళకి తెలుసు. దాన్ని బట్టి 70 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నారు. కానీ మనం ఇంకా అసలు పార్టీయే పెట్టకముందు నాకు ఆ కులం వద్దు, ఈ కులం వద్దు అంటే నీకు బేస్ ఎక్కడుందిగా? ఇది తీన్మార్ మల్లన్నకు సంబంధించి త్వరలో బీసీల పార్టీ పెడతా అంటుండు. ఇది ఎంతవరకు సక్సెస్ అయితే అనేది వారు ఇప్పటి నుంచి ఆయన వ్యవహరించబోయే తీరును బట్టి ఉంటుంది.
జిల్లాల యూనిట్గా డీలిమిటేషన్, జనగణన తర్వాత రాష్ట్రంలో పెరిగిన శాసనసభ స్థానాలు. పునర్విజన్తో మారున్న అసెంబ్లీ రూపురేఖలు, జిల్లా సరిహద్దుల్లో నియోజకవర్గంలోని మండలాలు, గ్రామ, మండల, పట్టణ, జిల్లా బార్డర్స్ వివరాలు అడిగిన కేంద్రం. డిసెంబర్ 31 నాటికి తుది జాబితా అందించాలని సూచన. ఇప్పటికిప్పుడు జిల్లాల సరిహద్దులు మార్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వం. రాష్ట్రంలో అమల్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్. జిల్లా సరిహద్దులు మారిస్తే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. అప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్లు వేయలేని పరిస్థితి. రాజకీయ పార్టీలకు టెన్షన్గానే పునర్విభజన అంశం. జిల్లాల యూనిట్గా డీలిమిటేషన్ చేస్తారట. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో అయితే వికారాబాద్ లాంటి జిల్లాల్లో ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కూడా 2-3 జిల్లాల్లో మెర్జ్ అయ్యింది. అట్లాంటి కాకుండా ఒక కాన్స్టిట్యున్సీ ఒక జిల్లాలనే పరిమితం చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుని కేంద్రం డిసెంబర్ 31 లోపు అసలు జిల్లాలేంది, జిల్లా సరిహద్దులేంది, ఇప్పుడున్న కాన్స్టిట్యున్సీలేంది వివరాలు ఇవ్వండి, డీలిమిటేషన్ చేద్దాం జనగణన తర్వాత అని చెప్పింది. ఇది పెద్ద గందరగోళం అయిపోయింది. ఈ డీలిమిటేషను అంటే ఇప్పుడు 119 స్థానాలను 153 స్థానాలకు పెరుగుతాయట ఎమ్మెల్యేలు. ఈ పెరగాలంటే ఇప్పుడు ముందుగానే వాళ్ళు 33 జిల్లాలకు సంబంధించిన సరిహద్దులు, ఆ సరిహద్దులలోని ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు, ఇవన్నీ వివరాలు ఇస్తే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు జిల్లా యూనిట్ చేసుకొని డీలిమిటేషన్ చేస్తారు. ఆ జిల్లా పరిధిలోనే కాన్స్టిట్యున్సీలు ఉంటాడు చేస్తారు. ఒక జిల్లా కాన్స్టిట్యున్సీ ఇంకో జిల్లాలకు పోకుండా ఇది ఇవ్వాలంటే ఇప్పుడు ప్రెసిడెన్షియల్ రూల్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్న జిల్లా సరిహద్దుల ప్రకారమే నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ అంతా పడుతుంది. మళ్ళీ వీళ్ళు జిల్లాలు కరెక్షన్ చేసి పంపితే నోటిఫికేషన్ లేట్ అని రాదు, ప్రెసిడెంట్ ఆమోదం అయిందనక. ఇది ఇది ఒక పెద్ద సమస్య అయింది తెలంగాణ రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ యూరియా ఎవరిస్తే వారికే మా మద్దతు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై కేటీఆర్ షరతు. డిసెంబర్ 9లోగా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తే సెప్టెంబర్ 9లోగా ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తామని ప్రకటన. రైతులను ఎరువుల దుకాణాల ముందు పడుకునే స్థితికి తెచ్చారు. మా 10 ఏళ్ల పాలనలో ఇంతటి కొరత ఏనాడు రాలేదని కేటీఆర్ చెబుతున్నా. మాకు ఢిల్లీలో బాస్ అంటూ ఎవరు లేరు, ప్రజలే మాకు బాసులు. యూరియా అంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే, దేశానికి సంబంధించిన ఒక ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంటే మీ పార్టీ స్టాండ్ ఏంది, ఎవరికి మద్దతు ఇస్తారు, ఇండియా కూటమే, ఎన్డీఏ కూటమే, అసలు ఏ కూటమే లేదా అని అడుగుతుంటే యూరియా ఇచ్చిన వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉంటుంది. అంటే యూరియా కోసం ఓట్ల స్టాండ్ తీసుకునే పరిస్థితికి వచ్చింది బీఆర్ఎస్. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు సంబంధించి గోడ మీద పిల్లి లెక్క ఉంది. అనేక అంశాలలో కేంద్రం పైన కనీసం సాచి మాట్లాడే ప్రయత్నం చేయలేని పరిస్థితి. ఇప్పుడు యూరియాకి లింక్ పెట్టింది. యూరియా ఎవరిస్తే వాళ్ళు. ఇక దీన్ని బట్టి ఏంటంటే ఎవరికి అంటే ఇప్పుడు తెలంగాణ అభ్యర్థి, తెలంగాణ నుంచి తెలంగాణలో పుట్టి పెరిగిన బి సుదర్శన్ రెడ్డి గారు ఇండియా కూటమి అభ్యర్థిగా ఉన్నాడు. తెలంగాణవాది, తెలంగాణ అభ్యర్థి కాబట్టి మద్దతు ఇవ్వాలని అడుగుతారని చెప్పి యూరియాకి లింక్ పెట్టాడు. యూరియా ఎవరిస్తే వాళ్ళకట. అంటే ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు యూరియానో, డిఏపీనో, లేదా ఎరువులో, ఇత్తనాలు ఎవరిస్తే వాళ్ళకి ఓటేస్తా అనే పరిస్థితికి వచ్చింది కథ. మీ స్టాండ్ పొలిటికల్ స్టాండ్ ఉండాలి కదా. యూరియా రావాలి, యూరియా కోసం ఫైట్ చేయాలి. ఒక రాజకీయ పార్టీగా, ఉద్యమ పార్టీగా యూరియా కోసం ఒక ఎన్నికలు ఉండవు, యూరియా కోసం ఫైట్ చేయరా, ఉద్యమం చేయరా మీరు? యూరియాని అడ్డం పెట్టుకుంటున్నారు ఇప్పుడు. అంటే ఏం నిర్ణయం తీసుకోవాలో తెలవని పరిస్థితుల్లో గందరగోళంలో ఉన్నారు. ఈ గందరగోళం మధ్యలో యూరియాని ఒక దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు రైతులు నమ్ముతారు అనేది పక్కన పెడితే, అంటే మీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం, బీఆర్ఎస్ పార్టీ బేలతనం బయటపడుతుంది. అంటే ఒక ఎన్నిక జరిగితే దానిపైన స్టాండ్ తీసుకోలేని పరిస్థితుల్లో ఇట్లాంటి చిన్న చిన్న వాటిని అడ్డం పెట్టే పరిస్థితి వచ్చిందంటే బేలతనం అయితే బయటపడుతుంది. సాదా బైనామాలకు లైన్ క్లియరు. హైకోర్టు స్టే ఎత్తివేతతో అటు సర్కారుకు ఊరట, ఇటు పేదల కల సాకారం. 10 లక్షల మందికి పైగా ప్రయోజనం. క్రమబద్ధీకరణకు తొలగిన అడ్డంకులు. ఇక ఉచిత రిజిస్ట్రేషన్లు. సాదా బైనామాలపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సాదా బైనామాలపై గతంలో విధించి స్టే ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సుదీర్ఘకాలంగా నిరుపేదలు ఎదురుచూస్తున్న సాదా బైనామాల క్రమబద్ధీకరణ అంశం కార్యరూపం దాల్చినది. హైకోర్టు తాజా నిర్ణయంతో ఇప్పటికే పెండింగ్లో ఉన్న 9.5 లక్షల దరఖాస్తులకు ఊరట లభించినది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 నవంబర్ 10 వరకు ఆన్లైన్లో వీటి క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత సాదా బైనామాలపై స్టే విధించింది హైకోర్టు. సాదా బైనామాల అంశంపై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు స్టే ఎత్తేస్తూ తీర్పు వెల్లడించింది. గత ప్రభుత్వం 6 చట్టంలో సాదా బైనామా అంశాన్ని పొందుపరచకపోవడంతో సుమారు 9.5 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు సాదా బైనామాలపై ఉన్న స్టే ఎత్తేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ సాదా బైనామాల కోసం
తీసుకోవడంతో గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు మోక్షం లభించనుంది. ఇదిలా ఉండగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాదా బైనామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే 4 లక్షల సాదా బైనామాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల సమయంలో సాదా బైనామాలు క్లియర్ చేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సాదా బైనామాలపై హైకోర్టు స్టే ఉండడంతో ఈ అంశం పరిష్కారానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఉండేది. ఇప్పుడు కోర్టు తీర్పుతో సాదా బైనామాలను క్లియర్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పేదల సంక్షేమే ఎజెండాగా సర్కారు ఆలోచన. 10 లక్షల మంది రైతులకు ప్రయోజనం. సాదా బైనామాల కోసం గతంలో జమాబందీ ఉండేది. ఇది అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చింది. 9,50,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సాదా బైనామాల రైతులు వాటిని మేము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామన్నారు. దానిపైన స్టే ఉంది హైకోర్టు. మొత్తానికి హైకోర్టు స్టే వెకేట్ అయింది నిన్న. సాదా బైనామాలపైన ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. 9.5 లక్షల మంది రైతులు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. కోర్టు తీర్పు వచ్చింది. మేఘాలపైన ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు వాటిని రెగ్యులరైజేషన్ చేయాలి. సాదా బైనామాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. మళ్ళీ దీనికి ఇప్పుడు ఎట్లయితే భూభారత్లో అనేక వ్యవహారాల్లో డిలే అయిందో ఈ డిలే కాకుండా చూడండి. ఇప్పటికే కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు సాదా బైనామా రైతులు. ఇక రెవెన్యూ యంత్రాంగం దీన్ని అడ్డం పెట్టుకొని లంచాలు, సెటిల్మెంట్లు, సిట్టింగులు లేకుండా చూసే బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం. ఇప్పటికే రైతులు పాపం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పటికీ మోక్షం అయితే వచ్చింది. అంటే ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. ఇప్పటివరకు కోర్టు చేతిలో ఉంది. కోర్టు పరిధిలో లేదు, బంతి ప్రభుత్వం కోర్టులోకి వచ్చింది. ప్రభుత్వం ఎంత స్పీడ్గా స్పందిస్తే అంత స్పీడ్గా 9.5 లక్షల మంది రైతులకి మేలు జరిగింది. పేదోళ్ళ సంక్షేమమే మాకు ముఖ్యమంటున్నారు. ఇప్పుడు చూడాలి మరి ఏం చేస్తారు. సాదా బైనామాలు అయితే క్లియర్ చేయడానికి క్లారిటీ వచ్చేసింది. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం. వైన్స్ అప్లికేషన్ ఫీజు 3 లక్షల రూపాయలట. పోయినసారితో పోలిస్తే ₹1,00,000 పెంచింది సర్కారు. కొత్త ఎక్సైజ్ పాలసీ గెజెట్ రిలీజు, త్వరలో నోటిఫికేషన్. దరఖాస్తు ద్వారా 5,000 కోట్ల ఆదాయం టార్గెట్. రిజర్వేషన్లు, లైసెన్స్ ఫీజుల్లో ఎలాంటి మార్పులు లేవు. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం. వైన్స్ అప్లికేషన్ల ఫీజు 3 లక్షలు పెంచారు, 2 నుంచి 3. ఇప్పుడు మిగతా విషయాలలో ఉద్యోగ నోటిఫికేషన్లకు డిలే అవుతుంది. ఏదైనా పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ డిలే అవుతుంది. పిల్లలకు సంబంధించిన డైట్ ఛార్జీలు పెంచాలంటే డిలే అయింది. లేదా ప్రజలకు సంబంధించిన పెన్షన్లు పెంచాలంటే డిలే అయింది. మహిళలకి 2,500 ఇవ్వాలంటే డిలే అయింది. కానీ వైన్ షాపులు టైం టు టైము అలాట్ చేయడంలో డిలే కాదు. ఇది ఇప్పుడు మన ప్రభుత్వాల ముందున్న ప్రధాన ఎజెండా. వైన్ షాపులకి మేఘాలపైన ఎక్కడ 1 అవర్ డిలే కాకుండా వాళ్ళు పర్ఫెక్ట్గా అమ్ముకోవడానికి అవకాశం ఇస్తారు. వాళ్ళ లైసెన్సు ల్యాబ్స్ అవుతుంది అంటే 1 మంత్ 2 మంత్స్ ముందు నుంచి హడావుడి ఉంటుంది. ఇదే విషయం పైన విద్యార్థుల ఫీజులు చెల్లించే దాంట్లోనో, నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చే దాంట్లో ఉండదు. ఉద్యోగ క్యాలెండర్ అంటారు. ఆ క్యాలెండర్ అమలు కావట్లేదు కానీ వైన్స్ క్యాలెండర్ పర్ఫెక్ట్గా అమలు అవుతుంది. ఉద్యోగ క్యాలెండర్ అమలు కావట్లే కానీ వైన్స్ క్యాలెండర్ పర్ఫెక్ట్గా టైం టు టైము అమలు అవుతుంది. దీంట్లో 5,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని టార్గెట్కి పెట్టుకుంది ప్రభుత్వం. అంటే అల్టిమేట్గా ప్రజలే బలి. మళ్ళా లైసెన్స్ ఫీజు 2 లక్షల నుంచి 3 లక్షలు చేశారు, 1 లక్ష పెంచారు. ఈ 1 లక్ష ఎక్కడ రికవరీ చేయాలవాడు వైన్ షాపోడు? మళ్ళీ ప్రజలమేనే ఏదో ఒక రూపంలో ధరలు పెంచుతారా, ఎంఆర్పి పెంచుతారా, పెంచి రికవరీ చేస్తారు. ఇది వైన్ షాపులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నిన్న. డిసెంబరు 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు ఓపెన్ అయితే నవంబర్ 1 వరకు ఏదో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. చేసుకుంటే లాటరీ పద్ధతిలో చేస్తారు. ఈ 3 లక్షలు ఒక దరఖాస్తుకు ఫీజు ఉంది కదా, దీంతో 5,000 కోట్లు టార్గెట్ పెట్టారు. లాస్ట్ ఇయర్ 2,500 కోట్లు టార్గెట్ ఉండేది, ఇప్పుడు డబుల్ చేశారు. ఈ టార్గెట్లు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే టార్గెట్లు ఈ రకంగా ఉన్నాయి. కొనుగోలు శక్తి పెంచో, ప్రజల ఆర్థిక స్తోమతను పెంచో ఆదాయాన్ని పెంచుకునేటట్టు కనపట్టలే. రైట్. కంచె ఐలయ్యను పెట్టొచ్చు కదా, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని ఎందుకు పెట్టలేదని కేటీఆర్ అడిగిండు. సీఎం రేవంత్ నిలిపిన అభ్యర్థికి సపోర్ట్ చేయము, 2 లక్షల టన్నులు యూరియా ఇచ్చేటోళ్లకు మద్దతు ఇస్తామని వెల్లడి. ఇక కేటీఆర్ కంచె ఐలయ్య పేరు తీసిండు. ప్రొఫెసర్ కంచె ఐలయ్యని పెట్టొచ్చు కదా, ఇది ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టుంటే మేము మద్దతు ఇస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టిన అభ్యర్థికి ఆయన 3rd క్లాస్ సీఎం అట.
థర్డ్ క్లాస్ వ్యక్తి థర్డ్ క్లాసు సీఎం పెట్టిన అభ్యర్థికి మేము మద్దతు ఎట్లా ఇస్తాం, యూరియా ఎవరిస్తే వాళ్ళకి మద్దతు ఇస్తాం అనడం. వాళ్ళు యూరియా రేపిస్తుంది అంటే ఆయన ఇంటెన్షన్ ఏంది, కేంద్రం నుంచి యూరియా రావాలి, రాష్ట్రం ఇచ్చేది కాదు. కాంగ్రెస్ పార్టీ యూరియా ఇయ్యలేదు కాబట్టి కేంద్రం నుంచి ఏమైనా యూరియా రిలీజ్ అయితే కేంద్రానికి అంటే బీజేపీకి మద్దతు ఇవ్వాలని పెట్టుకున్నట్టు. దానికి ఇదంతా డొంక తిరుగుడు ఎవరం, కంచాయలకి ఎందుకు ఇలా, ఈ కంచాయలకి ఎందుకు ఇవ్వలేదని ఈరోజు అంటవేంది మీరు? అభ్యర్థి ఎంపిక కాకముందు అనాలి కదా, ఒక బీసీ అభ్యర్థిని పెట్టండి ఇండియా కూటమి నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి పెట్టండి, మేము మద్దతు ఇస్తామని చెప్పొచ్చు కదా. ఇదే కంచాయలే పేరుని మీరు ఎంపిక కాకముందు చెప్తే అయిపోయేది కదా. అంటే ఇదేంది లాజిక్ అనమాట, ఏదో లాజికల్గా ఎత్తుగడ కోసం మాట్లాడే మాటలు తప్ప కంచాయలే మీద ప్రేమతోనో కంచాయలేని పెట్టాలనే ఉద్దేశంతో చెప్తున్నట్లేదు ఈ పేరు. చెప్పేది ఉంటే ముందు నుంచే మీరు ఆ వాయిస్ రేజ్ చేసి ఉంటే మీరు చెప్పేదాన్ని నమ్మేటోళ్ళు. అంటే ఒక అభ్యర్థిని ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత ఈయన కాదు ఆయన పెట్టుంటే బాగుండేది అని అంటే ఇక దీని వెనక మీ వ్యవహారం ఏందనేది అర్థమవుతుంది. మీరు క్యాబినెట్లోకి 10 సంవత్సరాలు క్యాబినెట్లో అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు క్యాబినెట్లోకి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమారు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిని తీసుకున్నప్పుడు కూడా ఇదే పద్ధతిలో ఉద్యమకారులు అడిగారు. ఉద్యమకారులు ఎవరు లేరా, ఉద్యమకారులను పెట్టవచ్చు కానీ ఏం పెట్టలేదు. మరి నువ్వు మీ క్యాబినెట్లో ఉండాల్సిన మంత్రులే ఉద్యమకారులను గుర్తించలేక ఉద్యమకారులకు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఉద్యమాన్ని అణిచిన వ్యక్తులకు ఇస్తే ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఒక క్యాబినెట్కి సంబంధించింది కాదు, అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి, అన్ని రాష్ట్రాలకు సంబంధించింది అది. అన్ని పార్టీలు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించాలి. దానికి నువ్వు తెచ్చి కంచాయలయ్యా, నువ్వు ఆ కూటమిలో లేవు, నీకు ఆ సంబంధం లేదు, కంచాయలేని పెట్టవచ్చు కదా అంటున్నావు. అంటే మీ క్యాబినెట్లో ఉండాల్సిన మంత్రులు దాన్ని వ్యతిరేకించే పార్టీలు లేవు, వ్యతిరేకించే వ్యక్తులు లేరు, అయినా కానీ ఉద్యమకారులకి ఇలా ఒక పిడమరి త్రవ్యో అట్లాంటి అందశ్రీ లాంటి వాళ్ళు అనేక మంది ఉద్యమకారులు, విద్యార్థి ఉద్యోగ ఉద్యమకారులు ఎవరికి ఇచ్చారు మీరు పదవులు? ఎక్కడ ఉద్యమం చేసిండు అజయ్ కుమారు, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి ఏ పార్టీలు ఉంది? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కన్వీనెంట్కి మీరు ఇస్తే ఎవరు అడగరు అనుకున్నా ఏంది? ఈరోజు ఒక పుల్ల పెట్టి కూర్చుంటే కంచాయలకి ఇస్తే పోయేదని. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. పదవీచ్యుత బిల్లుపై గగ్గోలు, ప్రతులు జింపి షాపైకి విసిరికొట్టిన లోక్సభలో విపక్షాల నిరసన, అరెస్ట్ అయిన సీఎం, పీఎం, మంత్రులను తొలగించే 3 బిల్లులను ప్రవేశపెట్టిన అమిత్ షా, అవి దుర్మార్గ క్రూరమంటూ ప్రతిపక్షాల ధ్వజం. ఇది ఈ పదవీచ్యుతం లేదా తప్పు చేసిన వాడికి ముప్పు తప్పదు అని అంటున్నారు. ఈ తప్పు చేసిండా లేదా అని చెప్పాల్సింది ఎవరు? నిజంగా ఒక రాజకీయ నాయకుడు ఒక వ్యక్తి తప్పు చేసిండా లేదా, వీళ్ళు పెట్టే కేసులు, వీళ్ళు పెట్టే వ్యవహారం చూస్తుంటే 2014 నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత సిబిఐ రైడ్స్ కానీ, సిబిఐ కేసులు కానీ, ఈడీ రైడ్స్ కానీ, ఈడీ కేసులు కానీ, ఐటీ రైడ్స్ కానీ ఎవరిపైన జరుగుతున్నాయి? బీజేపీ పార్టీ కాని వ్యక్తులపైన, బీజేపీ పార్టీతో అలయన్స్ లేని పార్టీ నాయకులపైన తప్ప ఎవరిపైన జరుగుతున్నాయా? మీరు సిబిఐ కేసులు, ఈడీ కేసులు పెట్టి ఐటీ రైడ్ చేసిన నాయకులు రాత్రే బీజేపీలో జాయిన్ అయితే అయిపోయాయి, నిర్మా షబ్బుతో అడిగినట్టే. అంత క్లీన్ చిట్ ఇస్తారు. మీరు తప్పుల్ని అంటే మీరే పెట్టేదే తప్పుడు కేసులు, తప్పుడు రైడ్లు, తప్పుడు వ్యవహారాల కోసం వ్యవస్థను ఆడుకుంటున్న మీరు తప్పు చేసిన వ్యక్తికి 30 అని చట్టం పెడితే ఆ చట్టాన్ని ఎట్నమ్మాలి? ఆ తప్పు చేసిండా లేదా నిర్ధారించాల్సింది ఎవరు? తప్పుని నిర్ధారించాల్సింది కోర్టు. అంటే ఒక వ్యక్తిని ఒక అక్రమ కేసు పెట్టి 30 రోజుల పాటు లోపటేసి ఇక నువ్వు 30 రోజులు జైల్లో ఉన్నావు కాబట్టి నీకు ఇక అర్హత లేదు, పదవి తొలగిస్తున్నావు అని చెప్పేదానికంటే జైల్లో ఉండేదాన్ని బట్టి అతను తప్పు చేసిండా లేదా నిర్ధారణ కాదు. ట్రయల్ నడిచిన తర్వాత ట్రయల్లో జడ్జి గారు మొత్తం ఇటువాదనలు అటువాదనలు విన్న తర్వాత ఇతను తప్పు చేసిండు, కన్విక్షన్ వేయచ్చు, పనిష్మెంట్ వేయచ్చు అని నిర్ధారిస్తే దాన్ని తప్పు అంటారు. నిందితుడు వేరు, ముద్దాయి వేరు. నిందితుడు అంటే నింద మోపబడిన వ్యక్తి. నింద మోపబడిన వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు, అతను మళ్ళీ బెయిల్ పైన వస్తాడు. ఈ నిందితుడు ఏమంటాడు, ఆ నింద అంతా అబద్ధం, అపనిందలు వేశారు నా పైన, అది నేను నింద కాదు అని నిరూపించుకుంటా, నేను తప్పు చేయలేదని నిరూపించుకుంటా అని చెప్పి కోర్టును అడిగితే బెయిల్ ఇస్తుంది, ట్రయల్ ఫేస్ చేయాలి. ఈ నిందితుడు కోర్టులో ట్రయల్ ఫేస్ చేసిన తర్వాత నిందితుడే
తప్పు చేసిండని నిర్ధారణ అయితే దాన్ని ముద్దాయి అంటారు. అప్పుడు ఆయన తప్పు చేసినట్టు శిక్ష పడింది. అప్పుడు కదా మీరు చేయాల్సింది. ఈ 30 రోజుల కథ ఏంది? అంటే అమాయకులను కూడా తీసిపోయి, తప్పు చేయని వ్యక్తులను కూడా, వీళ్ళకి టార్గెట్ ఉన్న పార్టీ నాయకులను తీసిపోయి 30 రోజుల పాటు జైల్లో పెట్టినందుకు అనర్హుడు అంటారు. ఈ జైలుకి, ముద్దాయి, నిందితుడికి సంబంధం ఏంటి? జైల్లో ఉన్నంత మాత్రంలో ముద్దాయి అవుతాడా? ఒక వ్యక్తి జైల్లో ఒక 30 రోజులు ఉంటే ముద్దాయా? నిందితుడు మాత్రమే. ఆ నింద నిరూపణ అయితేనే ముద్దాయి అవుతాడు. అప్పుడు కదా మీరు ఇది పనిష్మెంట్ ఇవ్వాల్సింది, పదవి నుంచి తొలగించాల్సింది. నిజంగా ఈ ఈ ఈ బిల్లులో డొల్లతనం ఉంది, ఈ బిల్లులో కుట్ర ఉంది అనేది స్పష్టంగా అర్థమైంది. కుట్ర లేకపోతే ఏదైనా ఒక ప్రధానమంత్రో, మంత్రుల్లో, ముఖ్యమంత్రుల పైన అవినీతి ఆరోపణలు వస్తే, జైలుకు పోయే పరిస్థితి వస్తే, అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే పదవి నుంచి తొలగించాల్సింది ఎప్పుడంటే, అట్లాంటి వ్యక్తులపైన కేసుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి 90 రోజుల్లోపు డిస్పోజ్ చేస్తే, ఆ 90 రోజుల్లోపు ఆయన పనిష్మెంట్ అవుతాడా, అక్విటల్ అవుతాడా అనేది నిర్ధారణ చేస్తే అప్పుడు మీరు తొలగించాలి. మీరు అక్కడ మళ్ళా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ట్రయల్ నడుస్తూనే ఉంటుంది. కానీ 30 రోజులు ఉన్నది తీసేస్తారు. అంటే దీని ఉద్దేశం ఏంది? కేవలం మీరు రాజకీయ అవినీతినో, రాజకీయ నాయకుల అవినీతిని కంట్రోల్ చేయడానికి చేసిన చట్టం లెక్కలేదు. మీకు టార్గెట్ ఉన్న రాజకీయ నాయకులను జైల్లో ఎట్టబెట్టాలి, పదవి ఎట్లా ఓడగొట్టడం కోసం పెట్టినట్టుంది తప్ప, మీరు నిజంగా రాజకీయ అవినీతిని తొలగించడానికి అయితే అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు. రాజకీయ అవినీతిని అవినీతి రాజకీయ నాయకుల్ని కట్టడి చేయడానికే పెట్టిన చట్టం అయితే, రాజకీయ నాయకులపైన, మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులపైన వచ్చిన కేసులను 90 రోజుల్లోనే మొత్తం ట్రయల్ పూర్తి చేయాలి, డిస్పోజ్ చేయాలి, కేసును క్లోజ్ చేయాలని టార్గెట్ పెట్టుంటే మీరు నిజంగా నమ్మేటోళ్ళు మిమ్మల్ని. మీరు దాని విషయానికి పోవట్లే, ట్రయల్ లేట్ అవుతున్న దాని విషయానికి అసలు జోలికి పోవట్లే. కేవలం 30 రోజులని పెట్టారంటే దీన్ని కేవలం మీకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల నాయకులను తీసుకుపోయి జైల్లో పెట్టి పదవులు ఓడగొట్టడానికి పెట్టిందే అనేది ప్రతిపక్షాలు అంటేనే అది చూస్తే కూడా నిజమే అనిపిస్తుంది. సాక్షి చూద్దాం. చంద్రబాబు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్న ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఎన్డీఏ కూటమిలోని చాలామందితో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. చంద్రబాబుతో నాకు సంబంధం లేదని చెప్పలేను. ఎన్టీఆర్, చంద్రబాబు మధ్య న్యాయ పోరాటంలో తీర్పునిచ్చిన వారిలో నేను ఒకరిని. ప్రధాని మోదీ విపక్షాలను అడిగినట్టే నేను ఎన్డీఏ సభ్యుల మద్దతు కోరతా. సభ్యుల సంఖ్యను పక్కన పెడితే ఇండియా కూటమికే ప్రజాబలం ఎక్కువగా ఉంది. నా ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉంది. ఖర్గే కూడా ఫోన్ చేశారు. సభ్యుల సంఖ్యను పక్కన పెడితే ఇండియా కూటమికి పక్కన పెడితే ఇక బలం ఎక్కడిది? సభ్యుల సంఖ్యతోనేగా బలహీనత లెక్కేసేది. ఓట్లు కదా సభ్యుల సంఖ్య అంటే. వారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడ. మరి దీన్ని బట్టి నరేంద్ర మోడీని, ఎన్డీఏ కూటమిని ఏమన్నా గోల్మాల్ చేస్తారా చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళ ఎంపీలతోని సుదర్శన్ రెడ్డికి ఏమన్నా సీక్రెట్గా ఓట్లు వేస్తారా? మరి ఏముందో కానీ మొత్తానికైతే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటాడని అనిపిస్తుందట. అత్యంత సన్నిహితుడు చంద్రబాబు నాయుడు గారికి సుదర్శన్ రెడ్డి అనేది ఒక చర్చ. మరి ఆ కోణంలో ఏమన్నా సన్నిహితుడు కాబట్టి, అత్యంత దగ్గర వ్యక్తి కాబట్టి ఇక డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఏమైనా మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాం. కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం అంటే అదే. ఇక సరైన నిర్ణయం అంటే ఏంది? సరైన సమయం అంటే ఓటింగ్ రోజు ఓటేయాలి ఆయనకి. ఇదేగా సరైన సమయం, సరైన నిర్ణయం అంటే. ఇక వేరే ఏముంటుంది? ఆయన ప్రత్యక్షంగా ఎన్డీఏ కూటమిలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూటమికి ఒక అభ్యర్థి ఉండి సిపి రాధాకృష్ణ గారు. ఈయన తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత దగ్గరైన వ్యక్తి ఇక్కడ ఉండు. ఈయన కోరుకుంటుండే సరైన సమయంలో సరైన నిర్ణయమే బాబు గారు తీసుకుంటాడని. ఆ నిర్ణయం సరైన టైము, సరైన నిర్ణయం అంటే సరైన టైం అంటే ఎన్నికల రోజు ఎన్నికేయటం, ఓటేయటం. ఆయనకి ఆ ఓటేస్తే మరి మోడీ, అమిత్ షా ఊరుకుంటారా? మోడీ, అమిత్ షాని వ్యతిరేకించే దమ్ము, ధైర్యం నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి ఉందా అనేది ప్రశ్న. ఇప్పుడు అంత ఈజీ కాదు. ఆయన అలయన్స్లో ఉన్నాక ఈయనకి ఎందుకు వేస్తాడో మరి ఈయన ఎందుకు అనుకుంటాడో తెలవట్లే. రైట్. మన తెలంగాణ ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి, రేఖా గుప్తాను చెంపదెబ్బ కొట్టి జుట్టు పట్టి లాగిన దుండగుడు.
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న సమయంలో హఠాత్తుగా దాడి, పోలీసుల అదుపులో ఆగంతకుడు, హత్యాయత్నం కేసు నమోదు. ఇది పిరికి పందల చర్య అని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చెప్తుండ్రు. నిన్న ప్రజావాణి లాంటిది అక్కడ ఉంటుంది. మన దగ్గర ఎట్లయితే ప్రజావాణి ఉందో, ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకుంటుంటే అదాటుకు వచ్చి దాడి చేసిండట, జుట్టు పట్టుకొని కొట్టిండు కూడాట ముఖ్యమంత్రిని. ఎమ్మెల్సీ కవిత కేటీఆర్ షాక్ ఇచ్చిండట. తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ నియామకం. కవిత వర్గం నిరసనలు, సంఘం కేంద్ర కోశాధికారి సహా పలువురు రాజీనామా. ఎమ్మెల్సీ కవిత ఇప్పటివరకు గౌరవ అధ్యక్షురాలుగా ఉండేది. సింగరేణి తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఉండేది. ఆమెను బీకేసిండు కేటీఆర్, డైరెక్ట్గా కొప్పుల ఈశ్వర్ని పెట్టిండు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ, కార్యనిర్వాహక కమిటీ అని ఉంటుంది. ఆ కమిటీ కూర్చొని వాళ్ళు ఓటింగ్ జరిపి, ఓటింగ్లో మెజారిటీ బై మైనార్టీ, ఎవరికైతే మెజారిటీ వచ్చిందో ఏ వ్యక్తికి వస్తే ఆయన గౌరవ అధ్యక్షుడు అవుతారు. ఇది ఏది లేదు, డైరెక్ట్ పీకేసిండు. ఆయన పార్టీ పదవి లెక్కనే కేటీఆర్ ఆమెను తీసేసి ఆమెను పెట్టిండు. దానిపైన ఎమ్మెల్సీ కవిత వర్గం హాట్గా ఉందట, విమర్శలు చేస్తుందట. ఇది పద్ధతి కాదని చెప్పి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.